సంబంధించినటువంటి ఆర్ఆర్బీస్కి సంబంధించి అఫీషియల్గా ఒక బంపర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. చాలా రోజుల తర్వాత మనకి ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ అసిస్టెంట్లు అలాగే ఆఫీసర్స్ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు తప్పనిసరిగా అయితే రావాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణ వాళ్ళకి మన సొంత జిల్లాలలోనే జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, కంప్లీట్ డీటెయిల్స్ చూడండి. ముందుగా వీడియో చూసినటువంటి అభ్యర్థులకి ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకి చాలా రకాల పోస్టులని భర్తీ చేస్తున్నారు. బట్ ఇందులో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకోదైనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అయితే చెప్తున్నాను. ఇక్కడ మనకి ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులకి అప్లై చేసుకోవాలంటే మీకు మినిమం ఏజ్ 18 నుంచి 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలంటే 18 నుంచి 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఇది జనరల్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్. దాంతోపాటు ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ముందుగా రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఈ రోజు నుంచి అంటే సెప్టెంబర్ 1 నుంచి 21 సెప్టెంబర్ లోపు అప్లై అయితే చేసుకోవాలి. సో మనకి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి కాబట్టి మీకు సపరేట్గా మొబైల్లోనే ఎలా అప్లై చేయాలో వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా లైక్ చేసి వీడియోని కింద కామెంట్లో మీరు ఏ లొకేషన్ నుంచి ఒక వీడియో చూస్తున్నారో సో డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. సో మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే 2 డేస్లో అయితే చేస్తాను కాబట్టి మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి పోస్టింగ్ అనేది ఎక్కడ వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణ రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది ఇస్తారు. అయితే అప్లై చేసే క్యాండిడేట్స్కి మీకు తప్పనిసరిగా లోకల్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగుకి సంబంధించి మీకు చదవడం, రాయడం, మాట్లాడడం అనేది తప్పనిసరిగా అయితే రావాలి. సో మీరు వేరే స్టేట్కి ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే ఆ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ వస్తే ఆ స్టేట్కి కూడా మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళకి మనకి తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడెక్కడైతే గ్రామీణ బ్యాంకులు ఉన్నాయో రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఐబీపీఎస్ నుంచి అఫీషియల్గా ఆర్ఆర్బీస్కి సంబంధించినటువంటి బ్యాంకుల్లో ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ ఉన్నాయో వాటిని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణలోనే ఈ యొక్క ఏదైతే రీజనల్ రూరల్ బ్యాంక్స్ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయో వాటిలలో మనకి పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి అనంతపూర్, చీరాల, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి గుంటూరు, కర్నూలు, విజయవాడలో అయితే ఉంటుంది. అలాగే తెలంగాణ వాళ్ళకి వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఇక్కడ మనకి 4 లొకేషన్స్ అయితే ఉంటాయి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్లో అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా మనకి పర్టికులర్ స్టేట్లకి సంబంధించి ఎక్కడెక్కడైతే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారో వాటికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఆఫీస్ అసిస్టెంట్స్ అలాగే ఆఫీసర్స్ స్కేల్ 1కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే మనకి ఎంత సాలరీ వస్తుందంటే స్టార్టింగ్లోనే మీకు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు అయితే మాత్రం 40,000కి పైగానే సాలరీ వస్తుంది. ఆఫీసర్స్ స్కేల్ 1 ఉద్యోగాలు అయితే మాత్రం మీకు స్టార్టింగ్లోనే 50,000కి పైగానే మనకి సాలరీ అనేది వస్తుంది. ఇది మనకి లేటెస్ట్ 2025 పే స్కేల్ ప్రకారం మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి చాలా రకాల వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. అయితే ఇందులో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకోదనేటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే చెప్తున్నాను. ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి అలాగే ఆఫీసర్స్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఉద్యోగాలకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర డిగ్రీ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఈవెన్ బీటెక్ చేసినా కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. తప్పనిసరిగా మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. కంప్యూటర్కి సంబంధించి వర్కింగ్ నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా, ఏ బ్రాంచ్లో మీరు బీటెక్ చేసినా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. బీ ఫార్మసీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు.
సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి అలాగే ఆఫీసర్స్ స్కేల్ 1 ఉద్యోగాలకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్తో పాటు మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. అయితే ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి ఇంటర్వ్యూ ఉండదు, కానీ ఆఫీసర్స్ స్కేల్ 1 ఉద్యోగాలకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఒక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే రీజనింగ్ నుంచి 40, న్యూమరికల్ అబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్ అడుగుతారు. 80 మార్క్స్, 45 మినిట్స్ టైం ఇస్తారు. ఆఫీసర్స్ స్కేల్ 1 ఉద్యోగాలకి రీజనింగ్ నుంచి 40, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్స్ అడుగుతారు. 80 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. 45 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. మన తెలుగు లాంగ్వేజ్లో మీరు ఎగ్జామినేషన్ అనేది రాసుకోవచ్చు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించిన విధానంలోనే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది పాస్ అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది కూడా మనకి ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదా హిందీ లాంగ్వేజ్, న్యూమరికల్ అబిలిటీ నుంచి ఈ యొక్క టాపిక్స్ నుంచి 200 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 2 అవర్స్ టైం ఇస్తారు. ఈ మెయిన్ ఎగ్జామినేషన్లోనే మీరు మంచి స్కోర్ అనేది సాధించాలి. అప్పుడు మాత్రం మీకు జాబ్ అనేది వస్తుంది. అలాగే ఆఫీసర్స్ స్కేల్ 1కి సంబంధించి కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేస్తారు. ఎవరైతే ఒక ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్తో పాటు మెయిన్ ఎగ్జామినేషన్ కూడా రాసిన తర్వాత దాని తర్వాత మీకు ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి మన తెలుగు మీడియం లాంగ్వేజ్లోనే మీరు ఎగ్జామినేషన్ అనేది అటెండ్ అయితే చేసుకోవచ్చు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఈ యొక్క లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్స్ వస్తే మీకు నచ్చినటువంటి లాంగ్వేజ్లో మీరు టెస్ట్ అనేది రాయొచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మన సొంత జిల్లాలలోనే, మన సొంత జిల్లాకి దగ్గరలోనే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 అంటే 1/4 నెగటివ్ విధానం అనేది ఉంటుంది అని చెప్పేసి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. మీరు డీటెయిల్స్ సిలబస్ కావాలంటే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ రేపు మనకి ఫుల్ డీటెయిల్తో రిలీజ్ అవుతుంది. అప్పుడు మీకు ఆ నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్ అనేది ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి వెళ్ళి మీరు సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కేవలం 175 రూపీస్ అనేది ఆన్లైన్లో పే చేయాలి. మిగతా అభ్యర్థులు అయితే 850 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఇంత అమౌంట్ అంటే మనకి ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి ఎక్కువ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. నోటిఫికేషన్ ద్వారా మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీస్కి సంబంధించి టోటల్గా మనకి 13,217 వేకెన్సీస్తో ఇక నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్లు వచ్చేసి 150 ఉన్నాయి. అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ అనేవి కేటాయించారు. తెలంగాణకి సంబంధించి కూడా 450కి పైగానే వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. అలాగే ఆఫీసర్స్ స్కేల్ 1కి సంబంధించి అండ్ అలాగే ఇక్కడ తెలంగాణకి సంబంధించి కూడా ఇక్కడ మీరు వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి ఒక రీజనల్ రూరల్ బ్యాంక్స్లలో ఈ యొక్క జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి సో బ్యాంకుల్లో జాబ్ కోసం చూసే వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్కి సంబంధించినటువంటి కోర్స్ అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి మీరు అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సెప్టెంబర్ 1, 2025 నాటికి ఆఫీస్ అసిస్టెంట్స్ అయితే మినిమం 18 నుంచి 28 ఇయర్స్ వరకు జనరల్ ఓసీ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఆఫీసర్స్ స్కేల్ 1 అంటే అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకైతే 18 నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు జనరల్ ఓసీ వాళ్ళు. మీరు ఒకవేళ ఓబీసీ వాళ్ళైతే +3 ఇయర్స్ యాడ్ చేసుకోండి దీనికి. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే +5 ఇయర్స్, పీడబ్ల్యూడీ వాళ్ళైతే +10 ఇయర్స్. ఈ విధంగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ వాళ్ళు రీజనల్ రూరల్ బ్యాంక్స్లలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటికి సంబంధించి మీకు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా వీడియో అయితే చేస్తాను. సో కాబట్టి మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. సో నోటిఫికేషన్ అప్లై లింక్స్ అని కూడా డైరెక్ట్గా మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఎక్కువ మందికి, చాలా మందికి అయితే హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.